హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు ఒక టేస్టీ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. కొత్తిమీర రైస్. ఈ రైస్ మనకు లంచ్ బాక్స్లోకి ఈజీగా ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా గుమ్మగుమ్మలాడుతూ టేస్టీగా ఈ రైస్ చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా రైతాతో కాంబినేషన్గా తీసుకుంటే ఈ రైస్ చాలా బాగుంటుంది. గ్రేవీస్ కూడా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక వెల్లుల్లిపాయని ఇలా తొక్కవలుచుకుని వేసుకోవాలి. తర్వాత ఒక అంగుళం వరకు అల్లం ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు వరకు మనం పుదీనా ఆకులను వేసుకోవాలి. పుదీనా ఆకులు వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద కట్టె వరకు కొత్తిమీరను ఇలా శుభ్రం చేసుకుని కడిగి వేసుకోవాలి. ఒక పెద్ద కట్టె వరకు మనం కొత్తిమీరని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని దీనిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ కొత్తిమీర పేస్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గీని కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ నెయ్యి వేసుకోవడంలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్కి. నెక్స్ట్ ఇందులోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని తర్వాత ఒక 10-15 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వీటినన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ రైస్ చేసుకున్నప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని చేసుకుంటే రైసు అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ జీడిపప్పు మసాలాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చి బఠానీని వేసుకోవాలి. మనం ఒక 8 గంటల పాటు ఈ బఠానీని నానబెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ బఠానీని కూడా వేసుకుని కొత్తిమీర పేస్ట్ అన్నది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలి పుదీనా కొత్తిమీర పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న 1.5 కప్ వరకు రైస్ని వేసుకోవాలి. నేను ఒక 300 గ్రామ్స్ వరకు రైస్ను వాడుతున్నాను. మీరు క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడిగి వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ రైస్ని ఒకటి వేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. నేను నార్మల్ సోనా మైసూర్ బియ్యంతో చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తోనైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత 1.5 కప్పుల బియ్యానికి 3 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే 1:2 రేషియోలో వేసుకుంటే సరిపోతుంది. అదే బాస్మతి రైస్కి అయితే కనుక 1:1.5 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైసు, ఈ వాటరు, పుదీనా కొత్తిమీర పేస్టు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని ఒక్కసారి సాల్ట్ అది సరిపోయలేదో టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకుని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చేసుకోవడం వల్ల కలర్ కూడా చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వరకు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా ఈ రైస్ ఇలా కుక్ అయింది, లైట్గా ఇంకా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు మరలా మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ లేదంటే వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఒకసారి మూత తీసి మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని రైస్ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో గుమగుమలాడే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. కూల్ క్లైమేట్లో ఇటువంటి గుమగుమలాడే కొత్తిమీర రైస్ని చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ రైస్ మనకు చల్లారిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా కూడా చేసి పెట్టవచ్చు. దీనికి కాంబినేషన్గా ఏదైనా చిల్లుడు రైతాని రెడీ చేసుకుని పెడితే కనుక సూపర్గా ఉంటుంది. దీనికి గ్రేవీ కర్రీస్ కూడా ఏమీ అవసరం లేదు, ఉత్తినే ఇలా తినేయవచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.